జిల్లాలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం సాయంత్రం అమరావతి నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్లోడ్, టీఆర్ఎన్-బి కోర్టు భవనాల స్థలాల సమస్యలు మరియు నూతన జిల్లాల్లో ఏర్పడిన సైట్ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ కె భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 4,834 మంది విద్యార్థులు హాజరు కానుండగా అందులో బాలురు 2,759 మంది, బాలికలు 2,075 మంది ఉన్నారని తెలిపారు. ఫిబ్రవరి 23 నుండి మార్చి 24 వరకు ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 16 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 138 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 400 పాఠశాలలకు చెందిన మొత్తం 24,080 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా అందులో బాలురు 12,288 మంది, బాలికలు 11,792 మంది ఉన్నారని వివరించారు. పరీక్షా కేంద్రాల్లో తగిన మౌలిక సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరా, త్రాగునీరు, శుచిత, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్, విద్యాశాఖ, రెవెన్యూ శాఖలతో సమన్వయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి 2,587 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు, అందులో 1,471 మంది బాలురు ఉన్నారని తెలిపారు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ నేపథ్యంలో ఉపాధ్యాయుల హాజరు, బోధనా విధానం, బోధనా పద్ధతులు, విద్యార్థుల సంతృప్తి స్థాయి, పాఠశాల భవనాల పరిస్థితి వంటి అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీక్షించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో విశ్వాసం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు.